స్ట్రాటజీగా అమ్మ నువ్వు దేవతో తల్లి భారతమాత బొమ్మ తర్వాతన తెలంగాణలో నీ బొమ్మతోనే మేము రాష్ట్రం అంతా ఎగరాలు పెడతాం. తెలంగాణ ఏర్పాటు చేస్తే నీకు 17 సీట్లు 17 వచ్చేస్తాయి. నా పార్టీ నీకు రాసి ఇచ్చేస్తాను. నీకెందుకమ్మా, నువ్వు తెలంగాణ మాతవి, శాశ్వతంగా మా ఫోటోల్లో నీ బొమ్మ పెడతాం అని చెప్పాడు. దాంతో ఆవిడకి ఏంటి పాపం, ఈ దేశంలో వచ్చి పెళ్ళైన దగ్గర నుంచి తిడతున్నోళ్ళు ఎక్కువ అయ్యారు కానీ పొగుడుతున్నోళ్ళు లేరు. అట్లాంటిది అంత పొగిడేటప్పుడు కేసీఆర్ పొగడత చాలా ప్రమాదం. ఆయన విపరీతంగా పొగిడేస్తాడు, అవతల సిగ్గుతో చచ్చిపోవాలన్నమాట. ఆ స్థాయిలో పొగిడేటప్పటికి ఆవిడ పడిపోయింది ఆ ఉచ్చులో. అందుకని అసలు ఆంధ్రావాడి మాట కూడా వినకుండా అడ్డగోలుగా విభజన చేసేసి, ఈ అడ్డగోలు విభజన తర్వాతన ఆవిడలోని ఇగో సెకండ్ కోణం ఏంటి అయిపోయింది కదా పని. దిగ్విజయ్ నువ్వు చూసుకోవా అని చెప్పి దిగ్విజయ్ కేసీఆర్ నేను ఇచ్చిన పార్టీ తెచ్చి తర్వాత రేపు చూసుకుందాంలే పో అన్నాడు. సరే నువ్వు పో అని ఈయన వచ్చి పార్టీ నడుపుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అత్యవసర ఓట్లు వేశారు జనం. మీరు చూడండి ఆ టైంలో 2014 సరిగ్గా ఎవడూ ఎనలైజ్ చేసి చావరు కానీ తెలంగాణ వద్దన్నటువంటి సమైక్యం కావాలని సిపిఎంకి సీట్ వచ్చింది. సిపిఎం కూడా గెలిచింది కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేక ఉద్యమంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. సిపిఎం వైసీపీ గెలిచినాయి.